వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనకు ఈ చక్కని మాట ఇస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం అంటే ఏదని చెప్పుకున్నాం? దేవుని యొక్క వాక్యం అని చెప్పుకున్నాం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు, దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు, చదివినప్పుడు, ధ్యానించినప్పుడు ఏమి కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ ఆనందము దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రభావం ఏదో, దేవుని వాక్యంలో ఉన్నటువంటి వెలుగేంటో, దేవుని వాక్యంలో ఉన్నటువంటి బలం ఏంటో, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి పవర్ ఏంటో మనం గ్రహిస్తే ఈ ఆనందం మనకు కలుగుతుంది. ఇక్కడ భక్తుడు సెలవిచ్చినట్టుగా యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా రేయనక పగలనక మన అవసరమైనటువంటి పనులేవో మనం చేసుకుంటూ ఉంటాం. బిజినెస్ చేసేవారు బిజినెస్ చేస్తూ ఉంటారు, లేక చదువుకునే పిల్లలు చదువుతూ ఉంటారు, జాబ్ చేసేవాళ్ళు జాబ్కి వెళ్తూ ఉంటారు, ఇంకా పొలం పనులకు వెళ్ళేవారు పొలం పనుల్లో ఉంటారు, పాపం చేసేవారు పాప సంబంధమైన విషయాలతో ఉంటారు. అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, రేయనక పగలనక, దివారాత్రం అంటే అర్థం ఏంటి? రేయనక పగలనక దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగంటే ఉదయం లేయగానే వేక్కుని లేచినప్పుడు భక్తి కలిగిన వారు 3కే లేస్తారు, కొందరు 4కే లేస్తారు, కొంతమంది 5కే లేస్తారు, కొంతమంది 3 లేదు, 4 లేదు, 5 లేదు, 6కు లేస్తారు. దేవా నీకే వందనాలయ్యా, ఈ రోజంతా నీవే నన్ను కాపాడని ఒక్క మాట అనుకొని వారి పనుల్లోకి వెళ్ళిపోతారు. వారు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని చదవరు. అయితే దివారాత్రం దేవుడు వాక్యాన్ని ధ్యానించమంటే పొద్దస్తమానం వాక్యం ఇట్లా పెట్టుకొని బైబిల్ పట్టుకొని ఉంటే పనులు అవుతాయో మనకు చెప్పండి? మరి ఎందుకు దేవుడు ఆ మాట అంటున్నాడు? దివారాత్రం నా వాక్యము ధ్యానించువారు ధన్యులు. ఎట్లా ధ్యానించాలో మనం చెప్పండి? దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మన హృదయాల్లో వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు, విన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, ధ్యానించినప్పుడు కూడా దేవుడు మాట్లాడతాడు. ధ్యానించడం ఎలాగూ అనంటే పదే పదే దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట. ఈరోజు దేవుడు ఈ వాక్కుతో నాతో మాట్లాడాడు. పదే పదే ఆ మాట మనము నెమరు వేసుకోవడము, ధ్యానించడం. ఇప్పుడు జనవరి 1 రోజు మనం వాగ్దానాలు తీసుకున్నాం. ఆ వాగ్దానం తీసుకున్న వారందరూ పదే పదే ఈ సంవత్సరం దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఈ వాగ్దానం జనవరి అయిపోయి వస్తూ ఉంది, దేవుడు ఇంకా నా వాగ్దానం నెరవేర్చలేదు అని పదే పదే ఆ వాక్కును జ్ఞాపకం చేసుకుంటూ ఉండుట, ధ్యానించుట. ప్రతిరోజు దేవుడు ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడినటువంటి మాటను ధ్యానించుట, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుట. అలాగే భక్తుల జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుని భక్తుల జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, లేక నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, లేక దేవుని సన్నిధిలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో కన్నీటితో సాక్ష్యం పలికినటువంటి సంగతులు ధ్యానించుట, వాటిని నెమరు వేసుకునుట, దివారాత్రము దేవునిని ధ్యానించుట. ఒకవేళ నువ్వు ఏ పనుల్లో ఉన్నా, ఇంకే కార్యక్రమాల్లో ఉన్నా కూడా అది మనసులో ఒక పక్కన ఉంటుంది ప్రియులారు, అది దేవుణ్ణి ధ్యానించుట. అయితే మనం చదువుకున్న మాట ప్రకారం దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి, కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 4వ వచనం. దేవుని బట్టి
నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దేవుని యొక్క వాక్యం మాట్లాడిన తర్వాత, వాక్కు చేత దేవుడు దర్శించిన తర్వాత, దివారాత్రము నీ మనస్సులో, నీ మైండ్లో అది తిరుగుతూ ఉంటే, ఏదైనా ఇది నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎవరికి భయపడొద్దు అని ఒకవేళ ఈరోజు నీతో మాట్లాడాడు అనుకుందాం. అయితే నిన్ను భయపెట్టే వాళ్ళు ఉంటారు. నీ భర్త ఉండొచ్చు, నీ భార్య ఉండొచ్చు, నీ పిల్లలే, తల్లిదండ్రులే, ఇరుగు పొరుగు వారు, బంధువులు, ఫ్రెండ్స్ ఎవరైనా నిన్ను భయపెడుతూ ఉండవచ్చు. భక్తుడు ఏమంటున్నాడు? నేను భయపడను, శరీరధారులు నన్నేమి చేయగలరు అంటూ ఉన్నాడు. భయపడే విషయాలు వచ్చినా కూడా భయపడిన అంటున్నానంటే దేవుడు నాతో మాట్లాడాడు, ధైర్యంగా ఉండమని దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి శరీరధారులకి ఇక నేను భయపడనని ఈయన అంటూ ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. గడ్డెవరు, పువ్వు ఎవరు? ఇక్కడ ఏమని రాయబడింది? గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మానవులని భక్తులు ఏమని పోలుస్తూ ఉన్నారు? భక్తుడైనటువంటి యోబు కానీ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కానీ, దావీదు, సొలొమోనులు కానీ, ఏలియా, ఎలీషాలు కానీ, భక్తుడైన యోబు కానీ, వీళ్ళందరూ కూడా వారి జీవితాన్ని దేవుని దగ్గర వారు తమను తాము తగ్గించుకొని చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవా, బూడిద వంటి వాడనైనా నన్ను క్షమించు, గడ్డి వంటి వాడనేటువంటి నన్ను క్షమించు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వాడనని నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తుంటారు. ఇప్పుడు గడ్డి ఎవరు, పువ్వు ఎవరు చెప్పండి? మనమే కదా. గడ్డి మనమే, పువ్వు మనమే, బూడిద మనమే, ఆవిరి మనమే, నీటి మీద బుడగ కూడా మనమే గడ్డి అయితే, మనమే పువ్వు అయితే, మనమే ఆవిరి వంటి వారమైతే, మనమే నీటి బుడగ వంటి వారమైతే మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మనకుంటాయి, ధనం ఉంటాయి, లేక విద్యా బుద్ధులు ఉంటాయి, అధికారం ఉంటుంది, లేక జాబ్ ఉంటుంది, ఇంకా ఆస్తిపాస్తులు ఉంటాయి. అవి ఏంటి చెప్పండి? మరి ఇంకా ఇవి ఇంతకంటే ఇంకా శాశ్వతమైనవే కాదా చెప్పండి? ఇంకా అశాశ్వతమైనది, నశించిపోయేది ఈ పువ్వు కదా ఎలాగో వాడిపోతూ ఉన్నదో, రాలిపోతూ ఉన్నదో, మనతో ఉన్నటువంటి ఇహలోక సంబంధమైన ఏ అధికారమైన, ఏ పేరు ప్రఖ్యాతులైనా అవి కూడా వాడిపోయి నశించిపోయాయి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే వాక్యం మాత్రం ఎంతవరకు నిలిచి ఉంటుందంటే, దేవుని యొక్క వాక్యం నిత్యము నిలచునని వ్రాయబడి. అందుకే భక్తులు దీన్ని ధ్యానించాలని దేవుడు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ధ్యానిస్తే ధన్యులని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చేటువంటి మాట ఏంటంటే, వాక్యమును ధ్యానించే వారందరూ కూడా ధన్యులు అన్నాడు, ధ్యానించే వారందరూ కూడా వర్ధిల్లుతారన్నాడు. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారందరూ భక్తులైపోతూ ఉన్నారు. దేవుని యొక్క ప్రత్యేకమైన శాంతిని, సమాధానాన్ని వారు పొందుకున్నట్టుగా చూస్తున్నాం. ఈ ఆశీర్వాదాలే పొందాలి కానీ ఈ ఉగ్రత వైపు మనం వెళ్ళే వారముగా ఉండకూడదని దేవుడు మన కోసం భూలోకానికి దిగివచ్చాడు. దేవునికి భయపడి లోబడి బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.